ఎన్ని ఏఐలు వచ్చినా ఎప్పటికైనా డిమాండ్ ఉండేది అకౌంటింగ్ టాలీ విత్ జిఎస్టి మాత్రమే. డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో, ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ లో #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతుంది. నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనో లాస్ట్ క్లాసెస్ లో మనం అన్ని క్లియర్ గా తెలుసుకున్నాం. టుడే క్లాస్ లో వచ్చేసి మనకి ఇన్వెంటరీ, ఓకే, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి. సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది ఎప్పుడు, ఎలా, ఏ విధంగా మనం చేస్తాము, ఏ సిచ్యువేషన్ లో చేస్తాము, దీనివల్ల మనకు యూజెస్ ఏంటి అనేది కూడా టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. సో సర్వీస్ కి ఇన్వెంటరీకి డిఫరెన్స్ చెప్పగలరా ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్వీస్ అండ్ ఇన్వెంటరీ? చెప్పండి చెప్పండి మా. ఇన్వెంటరీ అంటే మెటీరియల్స్ ఉండేది. సర్వీస్ అంటే యా ఇన్వెంటరీ అంటే మెటీరియల్స్ అవి ఉండేది. ఓకే. సర్వీస్ అంటే సర్వీస్ అంటే హాస్పిటాలిటీ అంటే. సో సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుంది? సర్వీస్ అంటే సర్వీస్ హాస్పిటాలిటీ ఎక్కడ జరుగుతుంది? కాలేజెస్, స్కూల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, colleges, హాస్పిటల్స్, స్కూల్స్, theatres, హాస్పిటల్స్, restaurants, colleges, రెస్టారెంట్స్, colleges, theaters, coaching theaters, institutions, ఓకే, చారిటీస్. ఇక్కడ సర్వీస్ జరుగుతుంది. ఇక్కడ ప్రాఫిట్ లిమిటెడ్ గా ఉంటుంది, లిమిటెడ్ ప్రాఫిట్. సో ఇన్వెంటరీ, పర్టికులర్ ఇన్వెంటరీకి వస్తే, ఇన్వెంటరీ మేనేజ్మెంట్కి వస్తే, ఇన్వెంటరీ అంటే ఏంటి పర్టికులర్ గా చెప్పండి? బయింగ్ అండ్ సెల్లింగ్, బయింగ్ అండ్ సెల్లింగ్. సో పర్టికులర్ గా వన్ టైప్ ఆఫ్ ఐటమ్స్. మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటి? నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటి? లైక్ మొబైల్ షాపా, లేదంటే ఫర్నిచర్ షాపా, లేదంటే ఎలక్ట్రికల్ గూడ్స్ షాపా, లేదంటే ఆటోమొబైల్సా, ఓకే, సో లేదంటే అపారల్సా, ఓకే, ఇలా మీ యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ లు రకరకాలు ఉండొచ్చు. ఇక్కడ మీరు మీ యొక్క డిస్టిక్ ఏదైనా కావచ్చు, వైజాగ్ కావచ్చు, కడప కావచ్చు, చిత్తూరు కావచ్చు, కర్నూలు కావచ్చు, గుంటూరు కావచ్చు, ఏదైనా కావచ్చు మీ యొక్క డిస్ట్రిక్ట్స్. మీరు మీ డిస్ట్రిక్ట్స్ లో డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, మీరు డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు. మీరేం చేస్తారు? ఒకవేళ మీ మొబైల్ షాప్ అనుకోండి, హైదరాబాద్, లేదంటే బెంగళూరు, లేదంటే చెన్నై వెళ్ళేసి మొబైల్ షాప్ అయితే మీరు లాట్ మొబైల్స్ అని, లేదంటే వివో మొబైల్స్ అని, ఓపో మొబైల్స్ అని, లేదంటే నోకియా అని, ఓకే, లేదంటే మోటరోలా కావచ్చు, లేదంటే A+ కావచ్చు, ఓకే, OnePlus కావచ్చు, ఇలా రకరకాల మొబైల్స్ మీరు హైదరాబాద్కో బెంగళూరుకు వెళ్ళి మీరు ఒక్కొక్క మొబైల్
10,000తో పర్చేజ్ చేసుకుంటారు. చేసుకొని మీరు మీ యొక్క లోకల్స్‌లో మీరేం చేస్తారు? 20,000కి సేల్ చేసుకుంటారు. ఎందుకంటే హైదరాబాద్‌కు వెళ్ళి అక్కడ ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్, ట్రావెలింగ్ చార్జెస్, ఫుడ్ చార్జెస్ ఇవన్నీ యాడ్ చేసుకొని వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్‌లో కస్టమర్స్‌కి సేల్ చేస్తారు. మీ లోకల్స్‌లో. ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తయారైపోయి అది లైక్ కస్టమర్ వరకు రీచ్ అవ్వాలంటే డైరెక్ట్‌గా కస్టమరే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వెళ్ళలేడు కదా! మధ్యలో మీడియేటర్స్ ఉంటారు. డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, హోల్‌సేలర్స్ ఉంటారు, రిటైలర్స్ ఉంటారు. అలా పైనుంచి మీ దగ్గరికి వచ్చేసరికి దాని మీద అమౌంట్ పర్సెంటేజెస్ యాడ్ చేసుకుంటూ వచ్చి మీకు సేల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫైనల్‌గా పర్చేజ్, సేల్స్ ఉంటాయి. పర్చేజ్, సేల్స్ ఉంటాయి. ఏముంటాయి? పర్టిక్యులర్‌గా ఐటెమ్స్ ఉంటాయి. ఐటెమ్స్ ఉంటాయి. అవి ఏం ఐటెమ్స్ ఉంటాయి? నీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే అది. మొబైల్ షాప్ అయితే మొబైల్స్ పర్చేజ్ చేసి సేల్ చేస్తావు. ఓకే. ఆటోమొబైల్స్ అయితే మీరు ఆటోమొబైల్స్ వస్తువులు ఏవైతే కార్లు కావచ్చు, ఓకే బైక్స్ కావచ్చు పర్చేజ్ చేస్తారు, సేల్ చేస్తారు. ఫర్నిచర్ షాప్ అయితే ఫర్నిచర్స్ పర్చేజ్ చేస్తారు, సేల్ చేస్తారు. కంప్యూటర్స్ అయితే కంప్యూటర్స్ పర్చేజ్ చేస్తారు, సేల్ చేస్తారు. ల్యాప్టాప్స్ అయితే పర్చేజ్ చేస్తారు, సేల్ చేస్తారు. ఫైనల్ గా ఇన్వర్స్ అంటారు. ఇన్వర్స్ అంటే పర్చేస్ అని, అవుట్వర్డ్స్ అంటే సేల్స్ అని. మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది చెక్ చేసుకుంటాం. స్టాక్ సమ్మరీ, దాన్ని స్టాక్ సమ్మరీ అంటాం. స్టాక్ సమ్మరీ అని చెప్పుకుంటాం. ఓకే. స్టాక్ సమ్మరీలో చెప్పిన తర్వాత మనకి ఇంకా రెగ్యులర్ రిపోర్ట్స్ అనేది చూస్తాం. సో ఎంత పర్చేజ్ చేసావు? ఫర్ ఎగ్జాంపుల్ 100 పర్చేజ్ చేసావు. ఎన్ని సేల్ చేసావు? 50 సేల్ చేసావు. నీ దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 50 మొబైల్స్ ఉంటాయి. ఓకే. సో ఏ విధంగా మనము ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చేయాలి? ఇక్కడ ఐటమ్స్ ని పర్చేజ్ చేస్తాం, సేల్ చేస్తాం. నిన్నటి వరకు సర్వీస్ లో పర్చేజ్ లో కానీ సేల్స్ లో కానీ పర్చేజ్ కానీ సేల్స్ కానీ మీకు సిఆర్ డిఆర్ ఉండింటది. సిఆర్ డిఆర్ ఈ రోజు నుంచి ఏంటంటే సిఆర్ డిఆర్ ఉండదు పర్చేజ్ లో కానీ సేల్స్ లో కానీ. ఓకే. ఇక్కడ ఐటెం లైక్ ఇక్కడ వచ్చేసి క్వాంటిటీ, రేట్, అమౌంట్ ఈ ఫీల్డ్స్ వస్తాయి. ఇంకా ఈ ఫీల్డ్స్ మీకు వస్తాయి అన్నమాట. ఓకే. ఐటమ్స్ ఇలా ఫార్మాట్ మారిపోతుంది పర్చేజ్ లో సేల్స్ లో. సో ఎలా అనేది ఈరోజు చూద్దాము. ఓకేనా. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లో ఏ విధంగా మనం ఐటమ్స్ ని పర్చేజ్ చేసి సేల్స్ చేస్తాం, ఫైనల్ గా మన దగ్గర ఎంత పర్చేజ్ చేసాం, ఎంత సేల్ చేసాం, ఎంత క్లోజింగ్ స్టాక్ ఉంది అనేది కూడా టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే. సో చూడండి ప్రాబ్లం నెంబర్ 12. అర్జున్ మొబైల్ స్టోర్. సో 15 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. 5 lakhs బ్యాంక్ లో డిపాజిట్ చేశారు. బాలు మొబైల్ స్టోర్ నుంచి మీరు మొబైల్స్ ని పర్చేజ్ చేశారు, ఎయిర్ డ్రాప్స్ ని పర్చేజ్ చేశారు, పెన్ డ్రైవ్స్ ని పర్చేజ్ చేశారు. ఓకే. వాటికి సంబంధించిన క్వాంటిటీ ఉంది, రేట్ కూడా ఉంది, ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఇన్వెంటరీలోకి వచ్చేసరికి మీకు వచ్చేసి స్టాక్ గ్రూప్స్ వస్తాయి. సో తర్వాత స్టాక్ కేటగిరీస్ వస్తాయి. ఓకే. సో తర్వాత స్టాక్ ఐటమ్స్ వస్తాయి, యూనిట్స్ వస్తాయి. ఓకే. ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే. దీంట్లో కొత్తగా యాడ్ అవుతాయి. చూడండి టాలీ ఓపెన్ చేస్తున్నాను, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ అర్జున్ మొబైల్ స్టోర్, అర్జున్ మొబైల్ స్టోర్, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. ఓకే. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, సెకండ్ ఆప్షన్ నో పెట్టండి. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మెయింటైన్ ఇన్వెంటరీ ఆప్షన్ కూడా ఎస్ లో ఉండాలి. మెయింటైన్ ఇన్వెంటరీ ఆప్షన్ కూడా ఎస్ లో ఉండాలి. ఓకే. నిన్నటి వరకు మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ మాత్రమే. ఈ రోజు వచ్చేసి మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఈ 2 ఆప్షన్స్ కూడా ఎస్ లో ఉండాలి. ఎందుకంటే ఇన్వెంటరీ కాబట్టి. రిమైనింగ్ ఆప్షన్స్ నో పెట్టేయండి. ఎంటర్, యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. సో వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తూనే మనకు 28 గ్రూప్స్,
2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఓకే, సో కావాలంటే ఒకసారి చెక్ చేద్దాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్స్ 28 గ్రూప్స్, లెడ్జెస్ 2 లెడ్జెస్, వోచర్ టైప్ కీస్ 24. ఎస్కేప్. ఇప్పుడు క్రియేట్ లోకి వెళ్ళండి. నిన్నటి వరకు అకౌంటింగ్ మాస్టర్స్ మాత్రం మీకు కనిపించేవి. ఈరోజు వచ్చేసి ఇన్వెంటరీ మాస్టర్స్ మీకు కనపడుతున్నాయి. ఇవి ఇంతకు ముందు లేవు ఇప్పుడు వచ్చాయి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇవి కనిపించకూడదు అంటే F11 లోకి వెళ్ళి నో పెట్టేస్తే కనిపించవు. ఇక్కడ మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ నో పెట్టారనుకోండి కనిపించవు. చూసారా వెళ్ళిపోయినాయి. మళ్ళీ వేసి పెడితే మళ్ళీ వస్తాయి. F11, ఎస్, కంట్రోల్ ఏ, సేవ్. చూసారా మళ్ళీ వచ్చాయి. లెడ్జెస్ లోకి వెళ్ళదు. సో ఫస్ట్ వచ్చేసి క్యాపిటల్, SBI బ్యాంక్, పర్చేజ్, బాలు మొబైల్ స్టోర్. వీటిని టైప్ చేయండి. క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ, SBI బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ బాలు మొబైల్ స్టోర్, సన్రీ, క్రెడిటర్స్. రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ ఇవన్నీ రాసుకోవాలి మనం. ఓకే, కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ సేల్స్, సేల్స్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ కమాల్ మొబైల్ స్టోర్, సన్రీ డెబ్టార్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ టాలీ సాఫ్ట్వేర్, ఫిక్స్డ్ అసెట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఇన్ఫోటెక్ సొల్యూషన్స్, సన్రీ క్రెడిటార్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ. ఎస్కేప్. ఇవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ. ఈ రోజు కొత్తగా ఏంటంటే ఇన్వెంటరీ మాస్టర్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ యూనిట్స్ చేసుకోవాలి. ఫస్ట్ యూనిట్స్ చూడమ్మా, మీరు బనానాస్ ఎలా పర్చేజ్ చేస్తారమ్మా? బనానాస్ ఎలా పర్చేజ్ చేస్తారు? ఏ విధంగా పర్చేజ్ చేస్తారమ్మా? డీజెడ్. ఓకే, యాపిల్స్ మా, యాపిల్స్ ఎలా, యాపిల్స్ డజన్సా? డజన్స్ లో డజన్స్ మొబైల్స్ ఎలా అమ్మా? మొబైల్స్ ఎలా? డజన్ మొబైల్స్ పీసెసా నెంబర్సా? పర్చేజ్ చేస్తారు. పీస్ కూడా సర్స్ మా, అవ్వచ్చు, పీస్ కూడా అవ్వచ్చు, డజన్ సర్స్ ఎలా పర్చేజ్ చేస్తారమ్మా? కేజెస్, పీసెస్ చేస్తాం. ఓకే, సో ఇలా మీ నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి డజన్స్ ఉంటాయి, కేజెస్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి, పీసెస్ ఉంటాయి. ఓకే, కూల్ డ్రింక్స్ మా, కోకో కోలా గానీ, పెప్సీ గానీ, కేజెస్ కూడా అవ్వచ్చు. సింగిల్ గానే తీసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ సో బాటిల్స్ ఉండొచ్చా? బాటిల్స్ కానీ, కేసెస్ కానీ. ఓకే, యా యా. సో తర్వాత లైక్ బూస్ట్ మా, బూస్ట్ ప్యాకెట్స్ కొలుస్తారా? కేస్ వైస్ సార్, ప్యాకెట్స్, బాటిల్స్. ఓకే, ఇలా కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? సో ఇలా మీ యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. ఓకేనా? సో అది ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్వాంటిటీ తీసుకోవాలి. మన ప్రాబ్లం ఏమున్నాయి? క్వాంటిటీ, నెంబర్స్ మాత్రమే ఉన్నాయి.
సో కేజెస్ ఓన్లీ నెంబర్స్ ప్యాకెట్ మాత్రమే చేస్తాం. ప్యాకెట్ కేజెస్ ఇంకా లో కొన్ని ఎక్స్ట్రా కూడా చూపిస్తాను. ప్యాకెట్ ఎన్వైఎస్ నెంబర్స్. నెక్స్ట్ ప్రాబ్లం లో మీకు పీటీ బాటిల్స్, బిఎక్స్ బాక్సెస్, పీసీ పీసెస్, పీకే ప్యాకెట్స్, కేజీ కిలోగ్రామ్స్. ఇప్పుడు మనం చెప్పుకునేది వితౌట్ జిఎస్టీ మా. జిఎస్టీ లేకుండా ఇన్వెంటరీ ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనేది మనం చేస్తున్నాం. ఓకేనా? ఎస్కే. ఇవి రెండు ఇంపార్టెంట్. ఐటమ్స్, యూనిట్స్. ఇవి రెండు ఉండినా ఉండకపోయినా ఏం కాదు. బట్ స్టాక్ గ్రూప్స్ మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ ప్రాబ్లంలో? మొబైల్స్ ఇచ్చాడు, ఎయిర్ డోర్స్ ఇచ్చాడు, పెన్ డ్రైవ్స్ ఇచ్చాడు. ఇవి స్టాక్ గ్రూప్స్. మొబైల్స్, పెన్ డ్రైవ్స్, ఎయిర్ డోర్స్. స్టాక్ గ్రూప్స్ అంటాం. ఓకే, ఎస్కే. ఇప్పుడు కేటగిరీ ప్రాబ్లం ఏం లేదమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం వస్తుంది. స్టాక్ ఐటెంలోకి వెళ్దాం. ఓకే, ఇలా ఉంటుంది మా స్టాక్ ఐటెం క్రియేషన్. ఇప్పుడు మీరు బాలు మొబైల్స్ నుంచి ఏం పర్చేజ్ చేస్తున్నారు? వివో, నోకియా, ఓపో, బోట్, జేబిఎల్, నాయిస్, హెచ్పి, శాండిస్క్, సామ్సంగ్. ఈ 9 ఐటమ్స్ ని మనము క్రియేషన్ చేసుకోవాలి. ఫస్ట్ వివో, నోకియా, ఓపో. వివో అండర్ గ్రూప్ ఏమింది ఇక్కడ? మొబైల్స్. చూసారా? మీరు చేసిన గ్రూప్స్ ఇక్కడికి వచ్చాయి. మొబైల్స్. యూనిట్స్ ఏమున్నాయి ఇక్కడ? నెంబర్స్. మీరు చేసిన ఇక్కడికి వచ్చినాయా? ఓకేనా? ఆల్టర్నేట్ యూనిట్స్ F2 లో నో పెట్టేద్దాం, డిస్టర్బ్ చేయకుండా. నో నీడ్. వచ్చాయా నెంబర్స్? మీరు ఏ విధంగా పర్చేజ్ చేస్తున్నారో ఆ విధంగా ఇవ్వాలి. నోకియా. నోకియా కూడా మొబైల్స్ నెంబర్స్. నెక్స్ట్ ఓపో మొబైల్స్ నెంబర్స్. నెక్స్ట్ బోట్, జేబిఎల్, నాయిస్. ఎలా బోట్ ఏంటివి? ఎయిర్డోర్స్ నెంబర్స్. నెక్స్ట్ జేబిఎల్ ఎయిర్డోర్స్ నెంబర్స్. నాయిస్ ఎయిర్డోర్స్ నెంబర్స్. నెక్స్ట్ హెచ్పి పెన్ డ్రైవ్స్ నెంబర్స్. శాండిస్క్ పెన్ డ్రైవ్స్ ఏంటండి? అది ప్రీ డిఫైన్డ్ ఉంటుందండి, దాంతో నో నీడ్. ఓకే, నో నీడ్. అది డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం చేసేది వితౌట్ జిఎస్టీ. ఓకే, వితౌట్ జిఎస్టీ లేకున్నప్పుడు ఎలా చేయాలనేది చూస్తున్నాం. సార్ అది అన్ని కవర్ అవుతాయి. ఓకే, డీటెయిల్స్ ఇలాగా మీరు 1000 ఐటమ్స్ ఉన్నా 1000 ఐటమ్స్ ఉన్నా డీటెయిల్స్ అన్నిటిని జీరో ఇలాగే క్రియేషన్ రేట్ ఆఫ్ చేసుకోవాలి. డ్యూటీ. ఓకే, ఎస్కే. మీరు చేసేటనే చూడాలన్నా, వాటిని రెక్టిఫికేషన్ అంటే జీరో చేసుకోవాలన్నా చేసుకోవాలి. ఆల్టర్లోకి వెళ్ళి ఓకే. ఇక్కడ మీరు చేసిందని చూసుకోవచ్చు. ఏవైనా మిస్టేక్ చేసింటే వాటిని ఓపెన్ చేసుకొని మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఇలా ఎస్కే. ఓకే, ఓకే. సో ఇప్పుడు వచ్చేసరికి వెళ్దాం. ఫస్ట్ ఏముంది? రిసిప్ట్ క్యాపిటల్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి 15 lakhs క్యాష్. సేవ్ చేయాలి. డేట్ ఇచ్చామా? 1/7 ఇచ్చాం. డేట్ మార్చండి ఇక్కడ 1/7. సేవ్ చేద్దాం. నెక్స్ట్ కాంట్రాక్ట్ 27 క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ 5 lakhs. కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ పర్చేజ్. ఫార్మాట్ మారిందా పర్చేజ్ది? చూడండి, నేమ్ ఆఫ్ ఐటమ్, క్వాంటిటీ, రేట్, అమౌంట్ అన్నీ వచ్చేసాయి. 47 బాలు మొబైల్ స్టోర్. ఎంటర్ చేయండి.
ఎంటర్ పర్చేస్. మీరు చేసిన ఐటమ్స్ అని ఇక్కడ కనపడతాయి. ఓకే, ఫస్ట్ ఐటమ్ ఏముంది? వివో. క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి? 15,000. ఒక్కొక్కటి 15,000 మా. నెక్స్ట్ నోకియా 50, 20,000. నెక్స్ట్ ఓపో 50, 25,000. నెక్స్ట్ బోట్ 30, 1,500. నెక్స్ట్ JBL 40, 500. నాయిస్ 50, 1,000. నెక్స్ట్ HP 60, 500. SanDisk 70, 600. సామ్సంగ్ 80, 800. ఇలాగ టోటల్గా మన బిజినెస్ బాలు మొబైల్ స్టోర్ నుంచి 32,51,000కి పర్చేజ్ చేసింది. సేవ్ చేయాలి. ఇప్పుడు ఇవే ఐటమ్స్ని ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో కస్టమర్స్కి సేల్స్ చేస్తాం. F8 అంటే సేల్స్. డేట్ ఏమి ఇచ్చాము ఇక్కడ? డేట్ ఏమి ఇవ్వలేదు కదా. ఓకే, చూడండి, జస్ట్ 5th తారీఖున తీసుకున్నాను. 5th కానీ 10th కానీ చాయిస్. 10th 7 తీసుకుంటున్నాను. ఎవరికి సేల్ చేస్తున్నాను? కమాల్ మొబైల్ స్టోర్. చూడండి, ఇంతే. మీరు చేసింటనే ఇక్కడికి వచ్చేస్తాయి. ఎంటర్ ఇచ్చేయండి. సేల్స్ లెడ్జర్ 6. వివో మీ దగ్గర స్టాక్ ఎంత ఉంది? ఇక్కడ చూడండి, స్టాక్ అంత ఉంది కదా, వచ్చేసింది. వివో 50 మీ దగ్గర ఉన్నాయి. ఎన్ని సేల్ చేస్తున్నారు? 30. 20,000కి సేల్ చేస్తున్నారు. అంటే 5,000 ప్రాఫిట్తో సేల్ చేస్తున్నారు. నెక్స్ట్ నోకియా 20, 25,000. SanDisk 40. Boat 30, 2,000. JBL 20, 1,000. Noise 25, 200. టోటల్గా 12,50,000కి మనం కమాల్ మొబైల్ స్టోర్కి సేల్ చేసాం. 30, 20, 40, 30, 20, 25. 20,000, 25,000, 1,000, 2,000, 1,000, 200. సేవ్. F7 టాలీ సాఫ్ట్వేర్ పర్చేజ్ చేసాం ఇన్ఫోటెక్ సొల్యూషన్స్ నుంచి. ఓకే, సో డేట్ వచ్చేసి 15 ఇస్తాను. అక్కడ లేదు, నేను జస్ట్ ఇస్తున్నాను. టాలీ సాఫ్ట్వేర్ 22,000. ఇన్ఫోటెక్ సొల్యూషన్స్. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ టు క్రెడిటర్ పేమెంట్. సో డేట్ ఇస్తున్నాము 16/7. ఎవరికి సేల్ పే చేస్తున్నాము? బాలుకు. క్రెడిటర్ అంటే అతనే కదా, 2 lakhs ఇస్తున్నాము. సేవ్. Receipt cash issued from Kamal Mobile Store. So 19/7. 1 lakh. Next rent paid. Date 37, 26,000.
క్యాష్. ఇలాగా రియల్ టైం ట్రాన్సాక్షన్స్ అన్ని డేట్లు మారుస్తూ ట్రాన్సాక్షన్స్ ఇలా పోస్ట్ చేయాలి. ఫైనల్ గా మీరు చేసింటన్ని చూడాలన్నా, మిస్టేక్ చేసింటే మార్చుకోవాలన్నా డే బుక్ లో వెళ్ళి ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేయాలి. డేట్లు తీసేస్తే మీరు చేసింటన్ని జూలై మంత్ లో మీ కంటికి కనపడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. సో ఫైనల్ గా నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ? 2,70,000 వచ్చింది. నెట్ ప్రాఫిట్ 2,70,000. సో తర్వాత స్టాక్ సమరీ ఆల్ట్ ప్లస్ F1 ఇవ్వాలి. ఆల్ట్ ప్లస్ F1 అంటే ఎక్స్పాండ్ అవుతుంది. ఆల్ట్ ప్లస్ F1 డేటా ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, ఇలా ఎక్స్పాండ్ అయిందా? తర్వాత F12 కి వెళ్ళి సో గూడ్స్ రివర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్, ఈ 2 ఆప్షన్స్ మనం ఎస్లో పెట్టాలి. ఎంటర్. చూడండి, ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. 40 పర్చేజ్ చేసాం, 20 సేల్ చేసాం, 20 ఉన్నాయి. 50 పర్చేజ్ చేసాం, 25 సేల్ చేసాం, 25 ఉన్నాయి. ఏవైతే కంప్లీట్ అయిపోయాయో అవి కనిపించవు. 50 పర్చేజ్ చేసాం, 20 సేల్ చేసాం, 30 ఉన్నాయి. 50 పర్చేజ్ చేసాం, సేల్స్ ఏం చేయలేదు, 50 అలాగే ఉంది. టోటల్ గా ఇన్వర్ట్ వాల్యూ 32,51,000. అవుట్వర్డ్ వాల్యూ 12,50,000. క్లోజింగ్ బ్యాలెన్స్ 22,97,000. ఎస్కేప్. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనబడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ఇన్వెంటరీ డీటెయిల్స్, పర్చేజ్ సేల్స్, బ్యాంక్ బ్యాలెన్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. ఆల్ట్ F1 డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పర్చేజ్ రిజిస్టర్ మంత్ వైజ్ గా కింద గ్రాఫ్ కూడా చూపిస్తుంది. సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. ఎస్కేప్. స్టాటిస్టిక్స్, ఏ వోచర్ లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పడ్డాయి. కాంట్రా, జర్నల్, పేమెంట్ వోచర్, పర్చేజ్ వోచర్, రిసిప్ట్ 2 transactions, సేల్స్ 1. గ్రూప్స్ 28, లెడ్జెస్ 11, స్టాక్ గ్రూప్స్ 3, స్టాక్ ఐటమ్స్ 9, వోచర్ టైప్స్ 24, యూనిట్స్ 6, కరెన్సీస్ 1. ఎస్కేప్. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్. ఇది మంత్లీ రిపోర్ట్ ఎలా చూడాలి చూడండి. రెడ్ కలర్ లో ఉంటే పర్చేజ్, బ్లూ కలర్ అంటే సేల్స్. 30 పర్చేజ్ చేసాం, 30 సేల్ చేసాం, క్లోజింగ్ బ్యాలెన్స్ ఏం లేదు. హెచ్పి 60 పర్చేజ్ చేసాం, ఏం సేల్ చేయలేదు, 60 అలాగే ఉన్నాయి. జేబిఎల్ 40 పర్చేజ్ చేసాం, 20 సేల్ చేసాం, 20 అలాగే ఉన్నాయి. ఇది స్టాక్ సమ్మరీ మంత్లీ రిపోర్ట్. ఉండవు. నాయిస్ 50 పర్చేజ్ చేసాం, 25 సేల్ చేసాం, 25. ఇక్కడ స్టాక్ ఐటమ్ లో మనం ఇన్వెంటరీ బుక్స్ లో చూస్తాం. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ, ఓపో, సామ్సంగ్. చూడండి, పర్చేజ్ 70 క్వాంటిటీ, సేల్స్ 40. ఇక్కడ 600 కి పర్చేజ్ చేసాం, 1000 కి సేల్ చేసాం. ఇలా ఐటమ్ వైజ్ కూడా మీరు చూసుకోవచ్చు. వివో 50 క్వాంటిటీ పర్చేజ్ చేసాం, 30 సేల్ చేసాం, 15,000 కి పర్చేజ్ చేసాం, 20,000 కి సేల్ చేసాం. ఒకే చోట రిపోర్ట్స్ కనబడతాయి. సో ఈ విధంగా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఇలా చూడాలి. ఈ విధంగా వితౌట్ జిఎస్టి లేకుండా ఇన్వెంటరీ మనం ఎలా మెయింటైన్ చేస్తాం అనేదే ఇక్కడ కాన్సెప్ట్. బ్యాలెన్స్ షీట్ లో మనకి లైబిలిటీస్, అసెట్స్ ఉంటాయి టోటల్ గా. సో దీన్నే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటారు. దీన్ని మనం ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటారు. ఓకే, ఈ ప్రాబ్లం నేను చెప్పాను. సెకండ్ ప్రాబ్లం మీకే టాస్క్, ఇది మీరే చేయాలి. ఇక్కడ కొత్తగా ఏమొస్తాయండి? మెడిసిన్స్ అంటే స్టాక్ గ్రూప్స్, పెయిన్ కిల్లర్స్ అంటే కేటగిరీస్, నిమ్స్ లైడ్ ఓవరాన్ అంటే ఐటమ్స్, క్వాంటిటీ అంటే బిఎక్స్ అంటే బాక్సెస్,
బీటీ అంటే బాటిల్స్, పీకే అంటే ప్యాకెట్స్, పీసీ అంటే పీసెస్. ఓకే, ఇవన్నీ ఒకే పర్సన్ దగ్గర మీరు పర్చేజ్ చేశారు సన్ ట్రేడర్స్ దగ్గర. టోటల్ గా ఒక 20 ఐటమ్స్ ఉంటాయి. జస్ట్ మీకు చూపిస్తాను ఇక్కడ, అది మీరే చేయాలి. క్రియేట్ స్టాక్ గ్రూప్స్ వచ్చేసి మెడిసిన్స్ జనరల్ ఐటమ్స్ మీ స్టాక్ గ్రూప్స్. కేటగిరీస్